మంచిగా ఉండాలి. స్నానం చేయకపోతే తెల్లగా కనబడతాం. మొన్న హలో అను భరత్ అంటే ఎస్ ఉన్న బండి వేసుకో, మీరు కారం తీసుకొస్తారా నన్ను శ్రీశైలం ఇద్దరు హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమియో ఫిట్ క్లబ్. భారత్ రాక్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ జమ్మలమడుగు. ఇక జమ్మలమడుగు కాదు ఇది, జమ్మలమడుగు. మేము శ్రీకాకుళంలో ఉన్నామండి. ఈయన స్నానం చేయలే, ఇలా రంజాన్ అని చెప్పి స్నానం చేయలేదంట. ఎందుకంటే మనం ఇంతమందికు అంటే ఇట్లనే మంచిగా ఉండాలి. స్నానం చేయకపోతే తెల్లగా కనబడతాం. మొన్న స్నానం చేసినా, నిన్న స్నానం చేసి గుడికి పోతున్నా. అయ్యా నువ్వు స్నానం చేస్తావా అని అడుగుతారు. ఏం చెప్పాలి? ఇవాళ చూడు ఫ్రెష్గా ఉంటా అన్నట్టే కనబడుతున్నా కదా. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోతారు. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి? స్నానం చేయకపోయినా ఇక లోపల వేసుకునేది బయట వేసుకుంటాడు మావాడు. బయట వేసుకొచ్చుకొని ఇంటికాడికి వచ్చిండు. ఇలా కూరలు ఇలా ఈద్ ముబారక్ మొత్తం వాళ్ళే ఇచ్చారు. రోడ్ల మీద పట్టి ఇల్లు ఎక్కడ కొండ పైన ఉంటది. ఎక్కడనో కొండ పైన ఉంటది ఇల్లు. సో గాయస్ బయటికి పోదామని చెప్పి నన్ను తీసుకొని వచ్చిండు. మళ్ళా కడుపులో తిప్పుతుందని చెప్పి ఇగో వాష్రూమ్ పోయిండు. ఇగో హలో అను భరత్ అంటే ఎస్ 3 రకాల షీర్కులు మళ్ళీ ఉన్నాడంట. కడుపులో తిప్పుతుంది, వచ్చింది ఇక బాత్రూమ్కి. బయటికి రా. సౌండ్లు ఇస్తుంది అన్ని. గైస్ వచ్చేసిండు, 20 నిమిషాలు పోయిండు. కాక కడుపులో తిప్పుతుంది అది అని. ఎందుకు పోయినావు చెప్పు? మళ్ళా తిప్పుతుంది అంటుండు కడుపులో. చెప్తుండే మొత్తం మూడు ఫ్రీగా వచ్చినాయని చెప్పింది ఆయన. 3 రకాలు. వాళ్ళు ఒకటే మంచిగా ఉండే, మిగతా అన్ని అట్లుండే. పిండేసింది. ఇప్పుడు మళ్ళా కడుపులో తిప్పుతుంది అంటుండు పెద్ద. ఒకటేసారి ఎనర్జీ మొత్తం పోయింది. సోడా శేఖర్ ఒకటి. సోడా అవుతుంది ఏమవుతుంది. సోడా తాగితే ఎనర్జీ వస్తుంది. ఒక సోడా సరేనా? ఒక పని చేద్దాం, సోడా తాగి ఆడ సోడా తాగి పైసలు వేయకుండా వద్దాం. ఆడ ఏం చేస్తాడో వద్దాం సోడా. సరేనా? ఆడ నా వెనకాల వచ్చింది అనుకో, నేను ఏడా నరుకుతా మళ్ళా. ఇప్పటికే తెలియదు. చలో వెళ్ళిపోదాం, సోడా అయితే తాదాం, పైసలు వేయకుండా వద్దాం. అదే ప్రాంక్, అదే చేద్దాం. చలో నడ వెళ్ళిపోదాం. ఆడు కొట్టగాల మళ్ళా తోడవడం. కొడితే దెబ్బలు తింటారు. 10 సీసాలు కడుపుతా అన్నీ. సీసాలు ఏం ప్లేట్లు అనుకుంటున్నా, టిఫిన్ సెంటర్ లో ప్లేట్లు అనుకుంటున్నా అక్కడ. కానీ వాళ్ళు కడుక్కుంటారు మిషన్ ఇగో సోడా షాప్ అయితే వచ్చినాము. ఇప్పుడు వేరే ఫోన్ కానీ ఇస్తా వెళ్ళ వీడియో తెలియకుండా వీడియో తీయమని చెప్తా. ఇప్పుడైతే సోడా తాదాం. గోలీ కొట్టడానికి కూడా వచ్చింది. భయ మీ షాప్లో వేసుకో. ఆయన మీ షాప్లో పని చేస్తాడు, వేసుకో. ఏం డ్యూటీ చేస్తలేడు.
బాయ్స్ కూడా వచ్చేసారు. స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా? చూడడానికి వచ్చేసాము. చింటిగాడు మహేష్ గారు చాలా యాక్టివ్ అయిపోయి చింటిగాని చూస్తాం. చింటిగాడు టైం కి దొరికిండు. చూడదాయి చింటిగానే దగ్గర పైసలు లేవు. చింటిగాని ఇడికి వెళ్ళిపోదాం. ఏమైతే చదువుదాం. చెల్లి వెళ్ళిపోదాం. చింటాడు ఇట్లా కలిసి మొత్తం వెళ్ళిపోతున్నాం. చూడాలి బాయ్ బాయ్ ఇది ఏదో పవర్ యాక్షన్ పవర్ యాక్షన్ పవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? పవర్ యాక్షన్ నోర్మోయ్. చూడాలి నెల్లేసి అయిపోదాం. ఫోన్ ఇచ్చింది. ఇవన్న పోతున్నా రైటా? పైసలు ఇల్లేదన్నా వాళ్ళు. పైసలు ఇచ్చిండే నాకు ఫోన్ చేయ ఒకసారి వాళ్ళకి. ఫోన్ లేదనా నాకు నెంబర్ నాకేం తెలుసా వాళ్ళు. వాళ్ళు నువ్వు ఇస్తారని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఫోన్ తెచ్చాఫ్ వస్తున్నాను వాళ్ళది. వాళ్ళు వస్తే నేనేమంటాను నీ పేరు చెప్పారు. నువ్వు అటు పోయినావు. వాళ్ళు ఇటు నుంచి డక్క కొట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక 5 నిమిషాలు వస్తారేమో వాళ్ళు. నాకేం తెలుసా నువ్వు ఇప్పుడు వేరా వస్తారేమో మన వాళ్ళు ఎడిపోరా వస్తారు. ఎంత పైసలు ఎంత చెప్పు? పైసలు 40, 20, 60 అనా కొడతారా? వాళ్ళు వచ్చే కొడతారా? వాళ్ళు పోయిరానా? వాళ్ళు వచ్చేది నాకేం తెలుసానా? వస్తారా? నా ఐడి కోరు ఆవు 2 నిమిషాలు. వాళ్ళు పోతున్నా నువ్వైతే కొట్టిపోనా? రాగాలి వస్తారావు. చైన్ ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ తో నాకేం సంబంధం అన్నా? నీ పేరు చెప్పారు నువ్వు కొట్టు. నా దగ్గర ఫోనే లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నాది ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే పెట్టాలేదన్నా? బాగా మంచిగా ఉంది కన్నా. ఎందుకన్నా అయిపోయింది. నీ ఫోన్ తోనే మాడుతున్నావు కదా. 2 నిమిషాలు ఆగు ఫోన్ చేస్తా. ఇట్లే పైసలు కొట్టు ఫస్ట్. 2 నిమిషాలు ఆగు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ నడుస్తూనే ఉంది అన్న. ఎందుకన్నా నాకు తెలియని చేస్తానా? ఫోన్ ఎవరికన్నా ఆగు చేస్తున్నా. ఎప్పుడు చేస్తానా? పోతాం మేము. వాతావరణం బాగాలేదు, వెళ్ళిపోవాలి మేము. సో ఆగాను ఎందుకంటే అయిపోతున్నా. వస్తారా? 2 నిమిషాలు ఆగు. వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకురండి అర్థమైందని. వాళ్ళు కూడా మనోళ్ళే అల్లంతా మన అందరు రోడ్డు మీద పోయేటోళ్ళు మనోళ్ళు అయితే ఎట్లా కానీ 60 రూపాయలు లేక 60 రూపాయలు కాడ కూడా మరి వాళ్ళకి ఫోన్ వస్తారా? ఎందుకట్లా అయిపోతున్నావు? చెయ్యి వేరే వాళ్ళకి చెయ్యి. వాళ్ళు వస్తారు. ఎవరు చేయను. మా ఇంట్లో ఎంత చెప్పు? 60 రూపాయలా? 60 రూపాయలు చేయనా? చేస్తున్నా. మా ఇంట్లో చేయొచ్చు. కొడతాను. మమ్మీ డ్యూటీ పోయింది. ఫోన్ లేపదు. మమ్మీ కాకపోతే డాడీ చెయ్యి. డాడీ కూడా లేపడు. డాడీ ఊరిపోయింది. 2 నిమిషాలు ఆగు. వస్తారా? ఇడిపోయారు ఇంటికి ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేసుకుని అర్థమైంది కన్నా. ఆల్రెడీ మీరు అందరూ ప్లాన్ చేసుకుని వచ్చినట్టుంది. అసలు ఉండబట్టే నువ్వు మీ ఇద్దరం పోతాను వచ్చినా రారా అని చెప్పుకొని పోయాము. ఏమంటావు? ఇస్తావా? ఇస్తా ఆగు. 2 నిమిషాలు 10 నిమిషాలు ఆగాలి. ఇంటి వేరాలు
వాళ్ళు వచ్చేది లేదు మరి ఎట్లా వస్తారు ఆగాలి ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేసుకుని పోతే అర్థమవుతుంది కన్నా మళ్ళీ నువ్వు ఎందుకు అట్లా మళ్ళా ఫోన్ చేస్తున్నా ఆగాలకి నీకు మొత్తం తెలుసు అంటూ ఇక్కడ అందరు పోయేటోళ్ళందరూ మన అట్లా ఫోన్ చేస్తానా వేరే వాళ్ళతో మాడుతురాలి ఇప్పుడు వస్తురేమో వాళ్ళ ఇంటికి అంటావు వేరే వాళ్ళు అంటావు అలా డ్యూటీ టైం అయింది కార్ తీసుకొని ఇట్లా వస్తురేమో నన్ను తీసుకోనికి ఉన్న బండి వేసుకో మీరు కారం తీసుకొస్తారా నన్ను వస్తారా మజాక్ అన్న? చేస్తున్నావు అసలు భలే. రా ఎందుకట్లా అయిపోతున్నావు తిన్నావా లేదా తిన్నా ఒక సోడా ఆగు మరి సోడా నాది నేనే తాగాను అన్న ఉన్న సోడాలకి 70 గిరాకీ లేక మీద వస్తుంటే నువ్వు ఉన్న ఈ సోడా తాగుతావా? సోడాలకి 60 రూపాయలు వచ్చేదానికి ఇదిగో తాగు. నువ్వు పొక్క పెట్టేలాగా ఉన్నావు ఏమో నా సోడా నీకెళ్తున్నా నా సోడా నేనే తాగానా ఒక మంచి సోడా ఇయ్యి మరి తాగనీకి ఇప్పుడు ఉన్న వాటికే ఇట్లా కానీ నువ్వు ఇక ఉన్నది ఇక కొత్త సోడా అయితే నువ్వు అది ఇచ్చే నమ్మకం మరి అవుతుందో కాదో ఏమో కానీ అసలు ఆగు వస్తారు ఆగాలి వస్తారు ఆగు. రెండు నిమిషాలు ఆగు. చాలాసేపు అయింది మరి వస్తారు ఆల్రెడీ ఆగు. వద్దని చెప్పేసి పోయినాలా వాళ్ళు వస్తారు ఆగు అదే ఇంకో వేరే అనుకుంటా వాళ్ళు రారన్నా ఏదైనా ఎన్ని పనులు చేసుకున్నా వాళ్ళ ఆ, పనులు వాళ్ళు చేసుకొని నువ్వు ఇది చేసుకోవడం తప్ప ఏం లేదు అవా ఎంత మంచిగా పోతుడు ఆయన ఎండలా ఒక వాడిడు ఎందుకు వస్తారు ఆగు. పెద్దవాడివా చెప్పు వస్తారు ఆగు. మా అన్న వాళ్ళు వచ్చినాక అన్న వాళ్ళు లేడు వాళ్ళు లేడనా నువ్వు పైసలు ఎత్తావా ఇదంతా కాదు ఇక ఒక 20 నిమిషాలు ఆగు. సేపు 20 నిమిషాలు ఎప్పటికీ అవుతుందన్న 20 నిమిషాలు అర్ధ గంట అవుతుంది ఇప్పటికి వారి ఆగు మరి ఒక గంట సేపు. సేపటికి గంట ఆగి అంటే నువ్వు వాళ్ళు ఎత్తాకుండా వద్దాకుండా పైసలు కావాలో దానికి పైసలు కావాలి ఆగు మరి ఒక 10 ఇప్పుడే నిమిషాలు కావాలి ఇప్పుడు నాకు ఇప్పుడు అంటే కాదు మా అన్న వాళ్ళు వచ్చినాక ఇస్తాం మీ అన్న వాళ్ళు వాళ్ళు ఇయ్యన్న ఫస్ట్ నా పైసలు కావాలంతే పైసలు ఇగో ఆ? పైసలు ఎట్లా మరి ఆగు ఒక 20 నిమిషాలు మా అన్న వాళ్ళు ఎందుకు వచ్చినాక ఇస్తాం. తాగినావు నువ్వు సోడా వాళ్ళు ఆగిపిస్తున్నారు ఆయన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. తాగిపిస్తున్నాడు, మరి వాళ్ళ దగ్గర ఉండాలి నువ్వు వాళ్ళు వెళ్ళిపోయారు అటు ఫోన్ వచ్చినారు అటు పోయినా వాళ్ళు అంతే వెళ్ళిపోయారు. కాదన్న, సోడా పైసలు కావాలి ఇప్పుడు ఇస్తాను ఒక సోడా అయిపోతుంది అవుతుంది ఒక సోడా నాకే వద్దు, నా సోడా నాకు ఎందుకు గిరాకీ లేకపోతున్నా ఎందుకు ఒక 2 నిమిషాలు ఆగు మరి ఆ? తిన్నావా లేదా తింటానా నా తిండి గురించి నీకెందుకు నువ్వు పైసలు ఈ వస్తు అవో ఎంత మంచిగా బస్సులో వచ్చిరాలు బస్సులో పోతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఆగురా అన్న ఎందుకంటే అయిపోతున్నావు అయిపోయిందన్న పైసలు ఇవ్వన్నా ఫస్ట్ నాకు ఏమొద్దు కానీ నువ్వు ఇన్ని మాటలు వాడిపోతుంది ఇడిపోతుంది ఒక 60 రూపాయలు అప్పి మరి సాయంత్రం తెచ్చిస్తా ఎవరికి? నాకు నాకు గిరాకీ ఇప్పుడు చూడు వాతావరణం చల్లబడి నాకు గిరాకీ కావట్లేదు విరోధం అవుతుంది నాకే చల్ల ఉంది ఇది. చల్లనే ఉంటుంది ఏమున్నాయి దీంట్లో? చల్లగా పెట్టిన కూలింగ్ వేసిన దాంట్లో అయ్యా నీకెందుకనా పెట్టేశాను ధర్మం గుందేశం ఫోన్ తీసుకో మళ్ళీ ఎందుకు ఆ పాపం నాకెందుకు ఫోన్ బాగాలేదు ఇంకా పాపం నా ఫోన్ ఇది 1,00,000 రూపాయలు ఇది ఈ ఫోన్ లక్ష అయితే మరి నీకు 60 రూపాయలకి నడవట్లేదు ఏడా నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుకుని ఏంటికన్నా ఏందన్నా అవసరమా నీకు 1,00,000 రూపాయల ఫోన్ ఓ బుల్లెట్ నాదే అది నేను బుల్లెట్, 20 రూపాయలకి గట్టి మాట్లాడు వాకెందుకు ఆ అంకుల్ వచ్చి మళ్ళీ నిన్ను వేస్తాడు ఇక 20 రూపాయలు నేనే కిరాకి ఇచ్చిన 20 రూపాయలకి ఇది అంతా ఏమంటావు? అంటే ఇస్తావా ఇవ్వా చెప్పు ఆ? అయిపోయింది నువ్వు టైం ఇచ్చిన 20 నిమిషాలు కూడా అయిపోయింది ఆగా నా 2 నిమిషాలు ఇప్పుడు ఇంకెంతసేపు అన్నా అన్ని వాళ్ళు ఇంకా మరి రోడ్డుకి అవి బాగా నువ్వు కూడా పలుకుతావు 2 నిమిషాలు ఆగు మరి మన వాళ్ళు నువ్వు ఏందన్నా ఎక్కువ మావాడికి ఫోన్ చేస్తావు చేసుకో చేసుకో 2 నిమిషాలు ఆగు ఏందో మరి నువ్వు రూపాయలు చేస్తున్నావు మరిడా ఇవన్నీ వాళ్ళు ఎత్తాలా? ఫస్ట్ కాదు మరి 60 రూపాయలు ఎత్తాలా? హలో ఇక్కడికి రారా అన్న డబ్బులు ఇట్లేదు ఎక్కువ పెట్టేయండి చేస్తున్నావు కొద్దిగా. మారుతి హలో హలో ఓవర్ మాడేది ప్రవీణ ఓవర్కి భయా నా ఫోన్ ముట్టుకోకపోయా నువ్వు నా ఫోన్ ఎందుకు ముట్టుకుంటున్నావు మాట్లాడు ఫోన్ భయ్. ఇస్తావా నువ్వు ఫోన్ first కింద పెట్టాలి ఇప్పుడు మరి నా ఫోన్ ఇచ్చేసేయి నాకు. రాని ఆగు భయ్ హలో. నువ్వు పైసలు ఇచ్చిన తర్వాత ఫోన్ తీసుకో ఇదిగో నీ ఫోన్ నీ చేతిలో పెట్టినా ఏనా ఇస్తావా ఇవ్వా? ఇస్తా ఆగు 2 నిమిషాలు ఆగు ఎప్పుడన్నా ఆ సీసాలు ఎందుకు ముట్టుకుంటున్నావు సీసాలు ఇయ్యి. ఇది చూసినావా? ఈ 2 తీసుకో దేంట్లో పోతాయి ఈ 2 కొట్టు మరి కొట్టు ఇట్లా పడితే తెలుసు కదా. ఫ్రీ 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 ఏం కాదన్నా ఫ్రీ ఫ్రీ 20 భయ్యా 20 ఇది ఆరెంజ్ ఉంది లెమన్ సీట్ లెమన్ సాల్ట్ అన్న ఏమంటావు ఇప్పుడు ఏమంటున్నావు చెప్పు భయా తాగిరా తాగు వేస్తాడు పెట్టేశాడు
భయ తాగురు భయ రియల్ చెప్తున్నా వేస్తారా తాగురన్నా రియల్ దాన్ని ఏమో కలిపిరు వేసి తాగు భయ అక్కడ పెట్టేసి ఎందుకన్నా అసలు ఇవన్నీ ఇగో తాగేసారు ఇగో నేనే పడేస్తున్నా ఇగో మొత్తం పడేస్తున్నా మనుషులు కదా తాగింది తాగా వేస్తుంది కలిపిరు కడుపులో ఏమో అయితే రియల్ తాగురన్నా మీరు అయితే ఇద్దరు వెళ్ళిపోయారు నువ్వు నా గురించి అందరు ఎత్తున్నావు బండి పడేస్తా మరి ఇప్పుడు పడేస్తే నువ్వు కూడా పడతావు మరి 2 నిమిషాలు వస్తారు ఏదో పీకుడు గంటకి చేస్తున్నా ఏం లేదు అది ఎవరికి ఫోన్ చేస్తున్నావు మన పేరే అందరు అయిపోతారా భయ తాగురు పైసలు కాదు నీకు ఏది కాదు నీతో ఏది రాదు అసలు రూపాయలు పని మాట్లాడుతున్నావు అవి గుద్దుకున్నానికి నాకు ధూళి ఎక్కువ ఏం కాదు ఇప్పుడు నేను 2 నిమిషాలు వస్తారు చెప్పలేనా భయ తాగురు పైసలు ఇవ్వకూడదు భయ ఫ్రీ వెళ్ళిపోరు ఆయన ఇష్టం తాగిన పైసలు ఇవ్వట్లేదు కానీ మీకు చెప్తుందా వేసుకో చేస్తున్నా ఫోన్ తో నీకెందుకు పోయా భయ ఆగు భయ వస్తారు ఆగు 2 నిమిషాలు ఆగు వస్తారు నువ్వు ఆగా చేస్తావు నువ్వు ఇస్తావా చెప్పు అసలు పైసలు ఏం చేస్తావు మరి ఏం చేస్తే ఎందుకు పోయా డబ్బు కొడుతున్నావు చూసుకో మళ్ళా పక్క నిమిషం మావాడు 2 నిమిషాలు వేసుకోపో మరి ఎందుకు ఆగామని చేస్తున్నావు నీ ఫోన్ కూడా బాగా కదా నేను ఫోన్ భయా ఫోన్ నా ఫోన్ ఇది హలో ఇక్కడికి రారా ఈ అన్న అసలు డబ్బులు ఇవ్వట్లేదు ఏం చేయట్లేదు భయా బాలే కదా భయా బాలే కదా అచ్చా సరే కృష్ణ అచ్చా అరే భయ్యా మావాడు వస్తున్నాడు ఏం కాదు బాగా మాడేస్తున్నావు నువ్వు వేరే మాడేస్తున్నావు మన కూడా ఎక్కువ వచ్చిరావు ఫోన్ చేస్తున్నా అయ్యా పైసలు ఇయ్యా మన్నాళ్ళ ఫోన్ చేస్తున్నా ఫోన్ ఇస్తారా ఫోన్ రాలే పోయా వదిలే ఫోన్ పైసలు తీసుకొచ్చినప్పుడు ఫోన్ తీసుకో వద్దులే వెళ్ళిపో ఫోన్ నాకు ఇచ్చేసి ఫోన్ లో ఫస్ట్ పేరు శ్రీశైలం చేస్తా రౌడీజం సో ఇప్పుడు ఇక ఏం చేస్తారు వేసుకోరు పైసలు తీసుకోవచ్చు పైసలు తీసుకొచ్చి పోయా ఫోన్ తీసుకో ఫోన్ తీసుకో ఫోన్ చేసుకుంటే ఒకసారి ఫోన్ కలదు నా ఫోన్ తీసుకొని చేసుకో ఫోన్ లో పైసలు తెస్తేనే ఫోన్ భయ్యా పైసలు ఇయ్యా ఏం చేసుకుంటారు ఫోన్ ఫోన్ ఏడోడు ఫోన్ చేసుకోండి ఫోన్ భయ్యా వాడుతున్నావు ఫోన్ బెటర్ ఫోన్ మాట్లాడు కారు భరత్ మన మొన్న నా బండి పెట్టి ఆడుకున్నా నాతోని అందుకనే నేను చిట్టుగా ఇరికిచ్చినాడా అందరూ పైసలు ఉన్నాయో లేవో వాడు ఏం చేస్తున్నాయేమో ఇట్లనే వేయాలి యాక్టింగ్ చేయాలి ఇలా మంచిగా చేయాలి ఆడు గుద్దల్లో అడుగుపిస్తాడు ఆడ వదిలేని వాళ్ళు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు ఎట్లయినా ఆడుకుంటారు వాళ్ళు వాడు ఏం చేస్తుండే వాడు సీసాలు అడుగుతుండే ఏం చేస్తుండే అందరూ పైసలు ఫ్లైట్ బిల్ పెట్టేసిన మొత్తం ఫోన్ లో ఆడ ఫోన్ చేస్తే ఇచ్చపోయి వస్తుంది పక్క పాపం వాడు మళ్ళా సాలేవాడు నన్ను బండి దాపెట్టి మా నాతో ప్రాంక్ చేస్తారా నన్ను ఇడికి రావు విఫలం చేయొచ్చు మొత్తం దగ్గర పైసలు లేవు పోయి చూద్దాం పైసలు అప్పుడే నేను అప్పుడే అడిగినా లేవనే చెప్పిండు పైసలు పోయి చూద్దాం ఒకసారి పోయి చూద్దామా ఆవు తెలిసేపు ఉండని ఒక 5 నిమిషాలు ఉన్నది 5 నిమిషాలు ఆగిపోదాం అని ఏమంటారు అట్లనే కావాలని చింటానికి అట్లనే కావాలి తీట ఎక్కువ అని అవురప్పు ఈట అడు పోయి చూద్దాం అడు పోయి చూద్దాం
ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావు పోయే ముందు కూడా అయితే సీరియస్ అవుతారా ఇద్దరు వాడు అంత ప్రాంక్ అవ్వ దూరంగా నాడు వీడియో అంత దూరంగా వీడియో చెప్పతా ఫస్ట్ మీరు ఏందన్నా అయిపోయిందా మళ్ళీ సీట్లు అడుగుతావా ఇంకొకసారి ప్రాంక్ చేస్తాను చేస్తావా చలో ఎంత 400 रुपए दिए 10 रुपए वाला फेयर एंड लवली गुम चाटा हो గోడలు గిడలు ముఖం బండి తీస్తున్నావు బాగా మాత్రమే హుషారిలా ముఖం తిప్పుతారు అరే పుంజులెక్క టైర్ కావద్దు అయ్యో అర్థమవుతుందా మళ్ళీ పట్టలు ఇప్పిస్తాయి జగడం చేసేస్తాం రగడ 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 తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమే రెస్టారెంట్ లో పోయి పట్టలు నిజాలలా నాకపోతే వాళ్ళిద్దరు మడతపెడుతూనే మా ఇద్దరు అన్నదమ్ములు వేస్తున్నారు ఒకటి కేసీ చేశాడు తింటుంది అడ్లకి కథలు వాళ్ళు ఏమనిపించిందా కొడతారనిపించింది సప్పుడు వేస్తలో చేస్తే నడుస్తా చచ్చిపోందంటే చచ్చిపోంటున్నారు చచ్చిపోందంటే చచ్చిపోంటున్నారు సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోళ లేదు బుట్టే ప్రతిగోడు సత్తా వాళ్ళు మన బండి దాచిపెట్టి ఉరికిచ్చిరంట మొహాన్ని లేకపోతే ఇక ఉర్లాడదాం అనుకుంటున్నారా